శివ విష్ణువులు పేరు ఎత్తారా? కానీ మనం అందరం మానవులం. నలుపు ఎరుపు తెలుపు పొట్టి లావు సన్నం మానవులు. మానవుడు ఈ క్వశ్చన్ వేస్తాడా? పంచభూతాలు వేసినాయా నేను ఎవరినని? మానవుడు మానవుడు అనే పేరు మానవుడు ఎత్తాడా బయట వాళ్ళు ఎత్తారా? మానవుడితో ఉన్నటువంటి మనోబుద్ధి చిత్తాహంకారంతో ఉన్నటువంటి ఈ మానవుడు ఈ జగత్తు అంటే భూమి, నింగి, నేల, ఆకాశంతో కూడి అనంతమైన అణువుతో అవిభాజ్యంగా ఇన్ని రకాలుగా కూడా పంచభూతాత్మంగా ఉన్నది అని తనకు అనుభవంలో ఉన్నదా అనుభవంలో లేనిదని చెప్తున్నాడా? అయితే అనుభవంలో ఉన్నదా అని తను తాను తెలుసుకోవటానికి కృషి చేయాలా? ఎందుకు చేయాలి? సరే, మీరు పురుషులను తెలుసుకోవటానికి కృషి చేశారా? ఆకలి దెబ్బలు గుర్తించడానికి కృషి చేశారా? నిద్రపోయాను వచ్చాను చెప్పడానికి కృషి చేశారా? కృషి ప్రయత్నం ఉందా? కానీ వితౌట్ ప్రయత్నంతో అప్రయత్నంగా కానీ మీ వాస్తవ స్వరూప తత్వాన్ని తెలుసుకోవటానికి సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి దాంతో ఒక సేవకుడిగా నేను సమాజానికి వచ్చా. మీకు క్లాస్ వచ్చినా దీని యుద్ధాలు క్లాసులు చెప్పాడు. కమ్యూనిస్ట్ కావచ్చు, ఏతు కావచ్చు, విజ్ఞానం ఎవరైనా కావచ్చు, మామూలు మాతృభాషలో చక్కడమైన స్వచ్ఛమైన భాషలో ఒకదాన్ని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళని మనం గౌరవిస్తూ ఉండాలిగా. నేటి పరిస్థితి ఉంది అలాగా లేదు. దీన్ని చక్కబెడతానని నేను రాలా. లోక సమస్త సుఖన భవంతు. ఎప్పుడైనా ఏ యుగంలో అయినా గత చరిత్ర రామాయణ భారతాలు ఇవన్నీ ఉన్నాయిగా వేదాల్లో. ఒక జీవి చావకుండా 10 రోజులు బతికిందా అంటే బతకటం గురించి తింటున్నారా? తింటే ఆయుష్ పెరుగుతుందా? రెండూ ఉన్నాయి. తింటే ఆయుష్ అంటే గాలిని మూట కడితే జాగ్రత్త స్టాక్ చేస్తే యోగేశ్వరు చేశారు సిద్ధ పురుషులు. నేను కాదంట. అందరిగా వీలవుతుందా? ఓ భక్తి మార్గంలో శరణాగత శివుడు, విష్ణు, అమ్మవారు, రాముడు, కృష్ణుడు ఏదైనా కానీ నమ్మితే డైట్గా వాళ్ళు వచ్చి రక్షిస్తారు. మీకు ఆ కెపాసిటీ కాదు, ఆ సరెండర్షిప్ మీకుంది ఆ భగవంతుడికి. నాకొద్దు లేదు. మీకు పద్మశ్రీ ఇవి ఉంటాయి కదా, అవన్నీ మహాత్ములు ఉన్నారు లేదని అంటా. అది ఈజీగా కొనేయచ్చు. మరి భగవంతుడి దర్శనం కొంటారా? ఆ అందాన్ని ఎవరైనా కొంటారా? అమ్ముతారా? ఆ అందం గురువు ఇస్తాడా? ఇవ్వడు. అంతే. అదే నా కాన్సెప్ట్. మా అంతర్గత గురువులు ఇప్పుడు సమాజంలో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా చెప్పే ఒక సిద్ధాంతం కానీ, మతం కానీ, పద్ధతి కానీ, శాస్త్రజ్ఞానంతో కానీ, శాస్త్రజ్ఞానం లేకుండా కానీ ఒకటి ఏదైనా ఉన్నదా? నా గురుదేవులు భగవత్పాదులు శంకరాచార్యులు అంట అటాక్ట్ అని ఒప్పుకొని అంటాడు. అందరినీ ఒప్పించే విధంగా ఉంటుంది అసలు ఉన్నది సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు డైట్ అయిపోతా, సూచన చేస్తా. సూచన అంటే ఏంటి? ఐడెంటిఫై.